లాస్ట్ టెస్ట్లో గెలుపు ముంగిటి నిలిచింది టీమిండియా. ఫైర్ మీద ఉన్న భారత జట్టు అదరగొడుతుంది. ఇంగ్లాండ్పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. లాస్ట్ టెస్ట్లో గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో కేవలం ఇంగ్లీష్ జట్టును తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసింది. 192 పరుగులకే ఆ జట్టును చుట్టేసింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో మ్యాచ్ను తిప్పేశాడు. ఇప్పటికే సిరీస్లో 1-1తో సమానంగా నిలిచిన టీమిండియా సిరీస్లో లీడ్లోకి వెళ్లేందుకు అద్భుతమైన అవకాశం దక్కింది. ఫస్ట్ టెస్ట్లో గెలిచే ఛాన్స్ మిస్ చేసుకున్న టీమిండియా రెండో టెస్ట్లో భారీ విజయంతో అదరగొట్టింది. ఇప్పుడు మూడో టెస్ట్లో విజయం కోసం రంగం సిద్ధమైంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేయగలిగింది భారత జట్టు. తొలి ఇన్నింగ్స్లో రెండు జట్లు 387 పరుగులతో సమానంగా నిలవడంతో ఈ మ్యాచ్ ఎవరిదనేది ఉత్కంఠ నిలిచింది. కానీ రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు అద్భుతం చేస్తూ కేవలం 192 పరుగులకే ఆ టీమును కుప్పకూల్చారు. దీంతో 193 పరుగుల లక్ష్యం మాత్రమే భారత్ ముందుంది. సో భారత బ్యాటింగ్ ఫామ్ చూస్తే ఈజీగా మ్యాచ్ గెలవడం గ్యారంటీ అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో రెండో ఇన్నింగ్స్లో జో రూట్ మాత్రమే 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన వారంతా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా బుమ్రా, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే కేవలం 193 పరుగులు చేయాలి. ప్రస్తుతం భారత బ్యాట్స్మెన్ ఫామ్ చూస్తే ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ అని చెప్పాలి. లోకేష్ రాహుల్ కూడా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. అలాగే రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా కూడా ఆడుతున్నాడు. కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవారే. సో కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద టార్గెట్ కాదు. మరోవైపు మిగిలిన ఆట కూడా చాలానే ఉంది. ఈరోజు ఒక సెషన్ ఉంది, రేపు అంతా ఉంది. కాబట్టి భారత్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.